శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ నెల ప్రారంభంలో ధన లాభాధిపతి బుధుడు రాశ్యాధిపతి రవితో కలిసి 6వ స్థాన సంచారం జాతకుడికి అటు ఆర్థికపరమైన విషయాల్లోనూ అలాగే ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాల్లోనూ ఖచ్చితమైనటువంటి సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు వృత్తిలో చాలా మంచి నేమ్ అండ్ ఫేమ్ కలుగుతూ ఉంటుంది. ఎదట వారి మీద అంటే మీ పోటీదారుల మీద ఆధిపత్యాన్ని వహించి మీకు రావాల్సినటువంటి ఫలితాన్ని మీరు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. అటు పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా సక్సెస్ఫుల్గా వారి యొక్క డెస్టినేషన్ చేరుకొని విజయం సాధించే విధంగా ఇంచుమించుగా మనకి ఈ ఫిబ్రవరి నెల 12వ తారీఖు వరకు ఈ రవి అనుకూలంగా ఉండడం జరిగింది. దాని తర్వాత రవి సప్తమ స్థాన సంచారం చేస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవానుతో కలియడం వల్ల చాలా వరకు మీ వేగానికి ఒక విధమైనటువంటి బ్రేక్ పడడం జరుగుతూ ఉంటుంది. అయితే కొంతకాలం పాటు మీరు ఏదైనా ఒక వారసత్వంగా మీకు రావాల్సినటువంటి పదవి కోసం ప్రయత్నం చేస్తుంటే అది మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉండదు. అంటే మీ పెద్దవాళ్ళు ఏదైనా ఒక దేవస్థానంలోనో ఒక ప్రభుత్వ సంస్థలోనో ఉద్యోగం చేస్తూ వారు ఏదో విధంగా పదవి విరమణ చేయడం వల్ల తిరిగి మీకు ఆ పదవి పొందే అర్హత ఉంటే ఈ సమయంలో మీకు అటువంటి పదవి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఈ సమయంలో మీరు ఏదో ఒక దూర ప్రయాణం వృత్తిరీత్యా చేయవలసి ఉంటుంది. వృత్తిలో అధికమైనటువంటి శ్రమ కూడా పడడం జరుగుతూ ఉంటుంది. కొన్ని వివాహ ప్రయత్నాలు గతంలో చేసినవి ఏవైనా ఉంటే చాలా వరకు ఈ నెలలో వివాహ ప్రయత్నాలు వాయిదా పడే అవకాశం ఉన్నది. అంటే ఏదో కారణం వల్ల భార్యాభర్తల మధ్య కూడా అది ఉద్యోగరీత్యా కానీ అనారోగ్య కారణాల వల్ల కానీ కొంతవరకు భార్యాభర్తల మధ్య ఫిజికల్గా ఎడబాటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మనకి కుజుడు ఇంచుమించుగా ఈ నెలంతా కూడా లాభస్థాన సంచారం వల్ల చాలా అనుకూలంగానే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం చేస్తే అది చాలా వరకు సక్సెస్ అవుతుంది. ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి భూములు స్థిరాస్తులు ఏమైనా ఉంటే అవి మీ స్వాధీనంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే భూముల యొక్క విలువ పెరగడం వల్ల వ్యక్తిగతంగా మీ యొక్క సంపద పెరిగే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ వ్యాపారం చాలా వరకు అనుకూలంగా ఉండి మీ దగ్గర ఉన్నటువంటి అసెట్స్ ఏవైనా ఉంటే అవి సరైనటువంటి ధరకు విక్రయించి దాన్ని క్యాష్గా మార్చుకొని మళ్ళీ వేరే చోట ఇన్వెస్ట్ చేయడానికి ఈ నెలంతా కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక భాగ్యాధిపతి లాభస్థానంలో ఉండడం వల్ల వారసత్వంగా మీకు పెద్దవారి దగ్గర నుంచి ఏమైనా ఆస్తి రావాల్సి ఉన్నా, చాలా కాలంగా మీరు ఎవరికన్నా ధనం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ధనం రావాల్సి ఉన్నా, ఈ అన్నదమ్ముల మధ్య స్థిరాస్తి సెటిల్మెంట్లు జరిగి మీ ఆస్తి మీకు రావడం వారి ఆస్తి వాళ్ళకి ఇవ్వడం జరిగే అవకాశం ఉంది. చాలా వరకు మీకు ఈ నెలలో స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే భూముల ద్వారా వ్యాపారం చేస్తున్న వారికి చాలా మంచి అవకాశాలు ఈ వారంలో ఈ నెలలో రావడం జరుగుతుంది. అంటే మొత్తం మీద కుజుడు అనుకూలంగా ఉండడం జరిగింది. ఇక ముఖ్యంగా అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం రాహుతో కలిసి సంచారం చేయడం వల్ల జాతకుడికి అనుకోకుండా వృత్తిలో ఏదైనా ఇబ్బందులు ఏర్పడడం వల్ల కొంతకాలం పాటు వృత్తిలో విరామం చేయడం కానీ కొద్ది సెలవు పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. కొంతమంది ఒక ఉద్యోగాన్ని మాని వేరే ఉద్యోగంలోకి మారడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఇది ముఖ్యంగా సినిమా, మీడియా, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ వృత్తిపరమైన చేంజెస్ తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. అయితే అష్టమంలో ఉన్నటువంటి ఈ శుక్రరాహులు మీరు చాలా కాలంగా ఏదైనా ఒక విహారయాత్ర కానీ విదేశయాత్ర కానీ చేసే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే కొన్ని బలహీనతల కారణంగా ఏదైనా ఒక కార్యక్రమంలో మీరు ఇతరులతో కలిసి పాల్గొనడం జరిగే అవకాశం ఉంది. అంటే చాలా కాలంగా ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి సరదాలు, ఎంటర్టైన్మెంట్లు ఈ సమయంలో తీరే అవకాశం ఉన్నది. ఇక ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం
యాజిటీజ్గా మీరు ఏ పని చేసినా కూడా కుటుంబ సభ్యుల నుంచి ఎక్కువ విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినప్పుడు కూడా మీ నిర్ణయం మీదే కాబట్టి ఓవరాల్గా ఈ నెల చాలా వరకు మరి మీకు లాభసాటిగాను ఆర్థిక పరంగా అనుకూలంగానే ఉన్నది. సాధారణంగా మన రాశి ఫలితాలు ఫాలో అవుతున్న వారికి గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మీరు నివసిస్తున్నటువంటి గృహం తాలూకా వాస్తు ప్రభావం కూడా చాలా వరకు ఈ మీ యొక్క నష్టాలు లాభాల మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మీ గృహంలో వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతున్నాయి, ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగడం లేదనుకున్నప్పుడు మీ గృహంలో వాయువ్య భాగంలో దోషం ఉందేమో గమనించండి. ఆ దోషం సరి చేసుకోవడం వల్ల మరి వివాహాలు తొందరగా జరుగుతాయి. ఇక మీ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రావడం లేదు, వాళ్ళు ఊరిక ఖాళీగా కాలక్షేపం చేస్తున్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఈశాన్య భాగంలో దోషం ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఈశాన్య భాగంలో దోషాన్ని సరి చేసుకోవడం వల్ల మీ యొక్క ముఖ్యంగా మగపిల్లలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆగ్నేయ దోషం అన్నది చాలా ప్రమాదకరంగా అది మొత్తం కుటుంబాన్నే స్ట్రగుల్ పెడతా ఉంటుంది. అంటే చిన్నవారు పెద్దవారిని డామినేట్ చేయడం, ముఖ్యంగా ఆ కుటుంబ యజమాని అంటే భర్త ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో లోనవడం వల్ల ధనాన్ని పాడు చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆగ్నేయ దోషం వల్ల ఆ కుటుంబంలో స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం వల్ల భార్యాభర్తల మధ్య ఫిజికల్ అట్రాక్షన్ తగ్గుతూ ఉంటుంది. దాన్ని ఆసరాగా తీసుకొని భర్త వేరే కారణాలతో వేరే ప్రయత్నాల ద్వారా తన అవసరాలు తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహం అయిన తర్వాత కూడా ఆడపిల్లలు తరచూ పుట్టింటిలోనే స్టే చేసి పుట్టింటి మీద పెత్తనం చేయడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఇటువంటి దోషాలు ఉన్నవాళ్ళు ఆగ్నేయ దోషాన్ని కూడా సరి చేసుకోవడం మంచిది. సాధారణంగా గ్రహ దశలు జరుగుతున్నప్పుడు కొన్ని గ్రహ దశలు అంటే ముఖ్యంగా రవి దశ జరుగుతున్నప్పుడు ఆ యజమానికి ఇబ్బందులు వస్తున్నాయంటే ఖచ్చితంగా మీ ఇంట్లో తూర్పు భాగాన్ని కూడా సరి చేసుకుంటే ఆ యజమాని పలుకుబడి పెరుగుతుంది, ఇంటి మీద పెత్తనం సాధిస్తారు, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అదే శుక్ర మహాదశ జరుగుతున్నప్పుడు స్త్రీలకి అనారోగ్య సమస్యలు, ఎక్కువ ధనం ఖర్చు అవ్వడం, లగ్జరీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి ఆగ్నేయ భాగాన్ని సరి చేసుకుంటే శుక్రదశ యోగించే అవకాశం ఉంది. బట్ ఏదైనా కేవలం మన గోచారాన్ని పట్టుకొని దాని మీదే కాకుండా మనకి జరిగే దశలు, అలాగే మనం నివసిస్తున్నటువంటి గృహం, మనకు ఉన్నటువంటి ఇతర స్థిరాస్తుల యొక్క ప్రభావం కూడా మానవుడి యొక్క జీవితం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక సమస్య దీర్ఘకాలికంగా ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ అవటం లేనప్పుడు అటు జాతకాన్ని అటు గోచారాన్నితో పాటు మనం నివసిస్తున్నటువంటి గృహాన్ని కూడా సరి చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.